అండి ఇగో పచ్చి కొబ్బరి లడ్డు చేస్తానా ఇగో అరకిల బెల్లం, ఈ కుడకలు పచ్చి కుడకలు 5 కొబ్బరికాయల కుడకలు ఇవి. ఇగో చిన్నగా కోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇగో ఈ బెల్లం ఆనకం పట్టుకోవాలి. చేసే విధానం చూపిస్తా. పోయిన ముక్కుడు పెట్టుకొని ఇగో ఈ బెల్లం వేసుకోవాలి. వేసుకొని గిలాసుల చిన్న గిలాసుల సగం నీళ్ళు, సగమే పోసుకొని ఇది కరిగేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా పలచగా కావాలి. ఇది కరిగేంతసేపు మనం ఇందాక కోసుకున్న కొబ్బరి వక్కలు మిక్సీ పట్టుకున్నాం. ఇది కుడక పొడి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి గ్రైండర్లో. ఇక పాకం ఇట్లా రావాలి. ఇట్లా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక కొంచెం దగ్గరికి అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా నీరు ఉండద్దు, ఇక మొత్తం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినాక బంద్ చేసుకోవాలి. కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇది అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా బాగా సేపు ఉడకని అవసరం లేదు. మంచిగా దగ్గర పడితే సరిపోతుంది. ఇది కొబ్బరికాయలు కొట్టినవి ఉంటాయి కదా, మంచిగా ఇవి ఇట్లా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దలైనా చిన్నోళ్ళైనా తింటే పచ్చి కొబ్బరి మంచిది మెదడుకు. కొంచెం దగ్గర పడాలి. ఇక నీరంతా వేయింది. నీరు పోయేదాకా కలుపుకోవాలి. నీరు వేయగా స్టవ్ బంద్ చేసి ఇవి చల్లారినాక ముద్దలు కట్టుకోవాలి. చల్లారినాక మంచిగా ముద్దలు కట్టుకోవాలి చిన్నగా. ఎంతో టేస్టీకరమైన లడ్డూలు రెడీ అయినాయి. కమ్మగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. ఎంత మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. తీయగా నేను చెప్పిన కొలతలతో వేసుకోర్రి. కుడకలు ఉంటాయి కదా, మనం పండుగలకు అటు ఇటు కొట్టుకున్నాయి ఖరాబు చేసుకోకుండా ఇట్లా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా అందరు ఇష్టంగా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టారనుకో మంచిగా 15 రోజుల దాకా ఉంటాయి నిల్వ. ఫ్రిడ్జ్లో వాళ్ళు ఏం చేయాలంటే ఇక బయటనైనా తినచ్చు. నానకం పట్టినాం కదా, ఖరాబు కావు. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. పచ్చి కుడకలు ఖరాబు చేసుకోకూడదు, మంచి టేస్ట్గా ఉంటాయి.